హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసింది. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి 42,800 దగ్గర అయితే సపోర్ట్ లెవెల్ అయితే తీసుకుంది. మార్కెట్ ఇక్కడ నుంచి అయితే చూడాలి, మన ఏబీసీ ప్యాటర్న్ వస్తుందా లేదా, ట్రెండ్ లైన్ వస్తుందా లేదా అని చూడాలి. ఓకేనా, ఇప్పుడైతే చార్ట్ అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ముందుగా ఈరోజు డైలీ పాయింట్స్ అయితే చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఒక 400 నుంచి 800 పాయింట్స్లో ఉండడానికి అవకాశం ఉంది. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. స్టిల్ మార్కెట్ అయితే స్ట్రాంగ్గా ఉంది. మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత లోయర్ సైడ్ నుంచి 15 నిమిషాల్లో ట్రెండ్ లైన్ వేసాం. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేంత వరకు కూడా నెగిటివ్ అయితే ఉన్నదని మనం డిస్కషన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు, ఓపెనింగ్ అనేది రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ అయింది 42,400. ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ అయితే ఫాల్ రావడం జరిగింది. పైనుంచి ఒక ట్రెండ్ లైన్ వేసింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు, డౌన్ ఫాల్ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏబీసీ కూడా ఆల్రెడీ వచ్చింది. ఏబీసీ అనేది 1:1 అయితే వచ్చింది. ఇది ఏగా తీసుకుందాం, ఇది బీగా తీసుకుందాం. ఇది ఏబీసీ బ్రేక్ 1:1 అయితే ఇచ్చింది. ఎవరైనా ఏబీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఏబీసీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా చాలా చిన్నగా ఉంటుంది. 15 నిమిషాల్లో ఏం చేస్తారో చూడాలి. మనం గత 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి ఈ విధంగా లోయర్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది జరిగింది. దాదాపు 30 డేస్ 40 డేస్ నుంచి ఈ ట్రెండ్ లైన్ అయితే వేస్తున్నాం. ఆల్మోస్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ కాదని డిసైడ్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రాగానే మార్కెట్ అయితే బౌన్స్ కావడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. చూద్దాం, మార్కెట్ అయితే ఒక 1 అవర్ ఫైట్ చేసి ట్రెండ్ అప్ సైడ్ కంటిన్యూ చేస్తుందా లేదా, మార్కెట్ రేంజ్ 1లో ఉంటుందా అనేది చూడాలి. బయర్స్ అయితే చాలా అగ్రెసివ్గా వచ్చారు. ఇక్కడ నుంచి చూడాలి మార్కెట్ ఏ విధంగా వెళ్తుందో. ఇక్కడ నుంచి మనం ఫిబొనాచి వేస్తే 0.6 దగ్గరకు వచ్చి అన్న వెళ్ళాలంటే 0.3 దగ్గర వచ్చిందండి. మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది. 0.6 వచ్చిందని కొద్ది వీక్ ఉన్నా సార్. లేదు అంటే మనకి పైనుంచి ట్రెండ్ వస్తుంది కదా, ఈ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ బ్రేక్ చేయాలి. ఏబీసీ ప్యాటర్న్ వస్తుందా లేదు చూడండి. రెసిస్టెన్స్ వచ్చేసి 43,300, సపోర్ట్ అయితే వచ్చి 42,800. ఇంకా మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవాలి అంటే దిస్ ఇస్ ద సపోర్ట్. ఇక్కడైతే 15 నిమిషాల్లో అయితే ఏబీసీ ప్యాటర్న్ చేస్తుందో ఏం చేస్తుందో చూడండి. 11 తర్వాత అయితే మనం 15 నిమిషాలకి అయితే వెళ్తాం. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే గ్యాప్ అప్ అయ్యి మంచి ఫాల్ రావడం జరిగింది. నిఫ్టీ అయితే ఒకవేళ ఏబీసీ సెల్లింగ్ తీసుకుంటే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇది బీగా తీసుకుని అంటే 1:1 ఇచ్చింది, బట్ 1:2 తీసుకున్న వాళ్ళు స్టాప్ లాస్ అయితే ఇచ్చేసి. ఇక్కడ ట్రెండ్ లైన్స్ అయితే వేయండి. పైనుంచి ట్రెండ్ లైన్ వేసాం, ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా ట్రెండ్ లైన్ వేయచ్చు. ఓపెనింగ్ అనేది గ్యాప్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు అనేది ఇది రెసిస్టెన్స్ మారింది. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 18,200 సపోర్ట్. ఇక్కడ 0.6 దగ్గర అయితే ఏబీసీ మళ్ళీ ఒక హై అయితే బ్రేక్ చేసింది. ఇది ఏగా తీసుకోవచ్చు, ఇది బీగా తీసుకోవచ్చు, ఇది సి. ఈ హై బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ ఎంట్రీ పడుద్ది. టాప్ లాస్ వచ్చేసి సి అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే విధంగా, అది ఏగా తీసుకుంటాం, ఇది బీగా తీసుకుంటాం. ఈ హై బ్రేక్ కాగానే ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెడతాం. బి యొక్క హై ఎంట్రీ. చూద్దాం ఏం జరుగుతుందో మార్కెట్ అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇండియా విక్స్ అయితే చూద్దాం. ఇండియా విక్స్ అయితే మంచి రైజ్ అవుతుంది. విధంగా వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ డైలీ పాయింట్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ డైలీ పాయింట్స్ అయితే చెప్తా చూడండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 400 to 800 పాయింట్స్ అయితే వెన్స్డే అయితే ఉంది. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఉంది.
ఇక్కడైతే చూడొచ్చు వెన్స్డే 400 నుంచి 800 పాయింట్స్ అయితే ఉంది. ఇక్కడైతే చూడొచ్చు 400 నుంచి 800 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసి చూద్దాం. ఇంతకుముందు వీక్ 300 పాయింట్స్లో ఉంది. ఈ వీక్ వచ్చేసి ఏప్రిల్ మంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 400 పాయింట్స్. ఈ వీక్ కొద్దిగా ట్రెండింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. 400 to 800 పాయింట్స్ అయితే తీసుకుందాం. 400 to 800 పాయింట్స్ చూద్దాం. ఏబిసి మన ట్రెండ్ లైన్స్ ఏం చేస్తాయి చూడండి. ఈ విధంగా ట్రెండ్ లైన్ వస్తుంది. స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్కి వచ్చేసి డేలో అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ గ్యాప్ అప్ అయి మంచి సపోర్ట్ దగ్గరికి అయితే వచ్చింది. 42,800 లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాక ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ చూడము. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాక ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు నెగిటివ్ అయితే చూడము. మార్కెట్ అయితే స్టిల్ స్ట్రాంగ్ గానే ఉంది. మంచి సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఏబిసి ప్యాటర్న్ లేదంటే ట్రెండ్ లైన్ స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. మీకు ఒక ప్యాటర్న్ అయితే చెప్తా, ఒక క్యాండిల్, ఆ క్యాండిల్ అయితే మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే మీలో కనబడుతుందో లేదో చెక్ చేసి నాకు బ్యాక్ టెస్ట్ అయితే చెప్పండి. కింద కామెంట్ అయితే చేయండి. క్యాండిల్ యొక్క కలర్ అయితే చెప్తా చూడండి. బ్యాంక్ నిఫ్టీ అన్నిట్లోనే వర్క్ అవుతుంది. క్యాండిల్ యొక్క ఈ క్యాండిల్ ఉందిగా ఫుల్ ఉండాలి. విక్ ఈ విధంగా ఉండాలి. ఇక్కడైతే ఉందిగా విక్ ఈ విధంగా ఉండాలి. ఇలాంటి క్యాండిల్స్ అయితే చూడండి. ఇలాంటి క్యాండిల్స్ అయితే నాకు ఈ బ్యాక్ టెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉందనేది. డౌన్ సైడ్ అయితే ఈ విధంగా, అప్ సైడ్ అయితే ఈ విధంగా, ఇది గ్రీన్ ఇది రెడ్. ఓకేనా, లో బ్రేక్ అయితే ఏమైంది, హై బ్రేక్ అయితే ఏమైందని నాకు కామెంట్ అయితే చేయండి బ్యాక్ టెస్ట్ చేసి. ఓకేనా, ఇప్పుడు లెవెల్కి అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.